వాక్యాలు ఏం చెప్తున్నాయి? భగవంతుడు వాసుదేవుడు శ్రీకృష్ణ భగవానుడు విష్ణు భగవానుడు అయినట్టు ఆయన ఒక్కళ్ళే ఉన్నారు. నారాయణుడు ఎలోన్, ఒంటరిగా ఉన్నాడు. ఏకోహా వై నారాయణ ఆసేత్, నారాయణుడు ఒక్కడే ఉన్నాడు సృష్టికి పూర్వం. పుంస్పురుషోహా వై నారాయణ, నారాయణుడే పురుషుడు. వాసుదేవో వా ఇదం అగ్ర ఆసీన్న బ్రహ్మ నచ శంకర, ఈ వాసుదేవ భగవానుడే ఉన్నాడు, అప్పుడు బ్రహ్మదేవుడు లేడు, శంకరుడు లేడు. పురుషోహా వై నారాయణో కమా అకామయత్, సో ఎప్పుడైతే ఈ పురుషుడు అయినటువంటి నారాయణుడు అనేకం అవ్వాలి చెప్పి అనుకున్నాడో, అత నారాయణ అజోజాయత, అజుడు అంటే బ్రహ్మదేవుడు ఉత్పన్నమయ్యాడు. యతః సర్వాణి భూతాని, ఆ బ్రహ్మదేవుడి నుంచి అనేకమైనటువంటి జీవరాశులు ఉత్పన్నమై వచ్చినాయి. అంటే బ్రహ్మదేవుడే కదా సృష్టించింది. నారాయణ పరం బ్రహ్మ, నారాయణుడే పరం బ్రహ్మ అంటే పరంతత్వం. తత్వం నారాయణ పరం రితం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం. ఆయన ఏంటి? ఆ పీత వస్త్రాలు ధరించేటువంటి నారాయణుడే, ఆయనే పరం బ్రహ్మ, ఆయనే పరంతత్వం. అంటే మనం అనుకుంటూ ఉంటాం ఈ శివ భగవానుడు, బ్రహ్మదేవుడు, దేవతలు అందరూ కూడాను నారాయణ నుంచే ఉద్భవించింది, నారాయణ నుంచే ప్రకటన అవుతారు, నారాయణలోనే లీనమవుతారు. ఏకో నారాయణ ఆసీన్న బ్రహ్మా నేశానః, ఏకో నారాయణ ఆసీత్ మనే ఒక్క నారాయణుడే ఉన్నాడు అప్పుడు. బ్రహ్మ నా ఈశానః, శివుడు లేడు, బ్రహ్మదేవుడు లేడు. ఇది మహాపనిషత్ నుంచి చెప్పబడింది. భగవాన్ ఏక ఆసేదం అగ్ర ఆత్మానం అగ్ర ఆత్మాత్మనాం విభు ఆత్మేచ్ఛానుగతావాత్మ నానామత్యుపలక్షణః. భగవాన్ ఏక ఏవ ఆసీత్, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అప్పుడు. భగవంతుడు ఎవరు పడితే వాళ్ళు భగవంతుడు ఎవరండి? ఎవరి దగ్గరైతే భగ ఉందో వాడే భగవానుడు, ఎవరి దగ్గర ధనం ఉందే వాడే ధనవంతుడు, ఎవరి దగ్గర విద్య ఉంటే వాడే విద్యావాన్ ధనవాన్. భగవాన్ మాని ఎవరి దగ్గర భగ, భగ